సైనసైటిస్ అనేది బేసికలీ మనకి కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 2 నొసల్లో ఉంటాయి, 2 కళ్ళ మధ్యలో ఉంటాయి, 2 బుగ్గల్లో ఉంటాయి, 2 బ్రెయిన్ కింద ఉంటాయి. వీటినన్నిటిని మనం సైనసెస్ అంటాం. ఈ వీటిలన్నిటిలో ఎప్పుడూ కొంచెం గాలి ఉంటుంది. ఈ గాలితోటి మన హెడ్ది వెయిట్ తక్కువైతుంది, ప్లస్ మన వాయిస్లో కూడా రెజొనెన్స్ వస్తుంది. రెజొనెన్స్ అంటే మన కంగు మంచిగా వస్తుంది. మన సైనసైటిస్ ఎప్పుడైతే ఉంటుందో మన గొంతు భారం, మన వాయిస్ భారంగా అయిపోతుంది, ఎందుకంటే ఆ రెజొనెన్స్ రాదనమాట. సో ఈ సైనసైటిస్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇనిషియలీ యాంటీబయాటిక్స్ ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ 5 to 7 days యాంటీబయాటిక్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ తగ్గే లక్షణాలు ఉన్నాయి కానీ పూర్తిగా తగ్గలేదంటే ఇంకొక 5-7 రోజులు తీసుకోవచ్చు. టోటలీ అప్ టు 2 weeks యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు. దాంతో పూర్తిగా తగ్గిపోయిందంటే మంచిదే. తగ్గటం లేదంటే ఎందుకు తగ్గటం లేదు చూసి, ఎక్కడైనా బోన్స్ వంకర ఉండడం వల్లైనా, ఎక్కడైనా మాంసం ముక్కలు అడ్డం పడడం వలన, దానివల్ల ఏమైనా సైనసెస్ అలాగే ఉన్నాయని చూసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయాలి.